ఎవరన్నారయ్యా కనరావని నిన్ను నమ్మిన భక్తులకు నిజమై నీ ఉన్నావు, నిన్ను కొలిచే కన్నులకు కనిపిస్తూ ఉంటావు. ఎవరేమన్నా అనుకున్నా నిన్ను మరవనయ్యా. శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప, శరణాలు మరవలేను విడవలేను అయ్యప్ప. శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప, శరణాలు మరవలేను విడవలేను అయ్యప్ప. ఎవరన్నారయ్యా నువ్వు లేవని, ఎవరన్నారయ్యా కనరావని. ఎవరన్నారయ్యా కనరావని నిన్ను నమ్మిన భక్తులకు నిజమై నీ ఉన్నావు, నిన్ను కొలిచే కన్నులకు కనిపిస్తూ ఉంటావు. ఎవరేమన్నా అనుకున్నా నిన్ను మరవనయ్యా. శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప, శరణాలు మరవలేను విడవలేను అయ్యప్ప. శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప, శరణాలు మరవలేను విడవలేను అయ్యప్ప. ఎవరన్నారయ్యా నువ్వు లేవని, ఎవరన్నారయ్యా కనరావని. ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే సామి. ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే సామి. ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే సామి. వేడి వేడి అన్నల్లో వెన్న పూసనే వేస్తా, వేడి వేడి అన్నల్లో వెన్న పూసనే వేస్తా. ఆవకాయ వడ్డించి పక్క నుండి తినిపిస్తా. ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే సామి. పండ్లు తెచ్చి పెట్టేందుకు శబరమ్మనుగాను నేను, పలహారాలిచ్చేందుకు మహారాజునుగాను నేను. పండ్లు తెచ్చి పెట్టేందుకు శబరమ్మనుగాను నేను, పలహారాలిచ్చేందుకు మహారాజునుగాను నేను. పేదింట్లో వంట తింటే పేరే మీ తరగదులే, ఈ పేదింట్లో వంట తింటే పేరే మీ తరగదులే. గొంగట్లో కూకుంటే గొప్పే మీ కరగదులే. ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంది సామి.
పరుపులేసేందుకు దొరల బిడ్డగానయ్యా గాలి నీకు విసిరేందుకు చెలికత్తెలు లేరయ్యా పూల పరుపులేసేందుకు దొరల బిడ్డగానయ్యా గాలి నీకు విసిరేందుకు చెలికత్తెలు లేరయ్యా అరుగు మీద కూకోట తొడ మీద ఒరుగు సామి అరుగు మీద కూకోట తొడ మీద ఒరుగు సామి తలను కాస్త నిమురుతుంటా ఎదురుదే సామి ఒక్కసారి రావాలని సామి నన్ను పిలుస్తుంటే సామి పూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి పిల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి వీరమణి కంఠుడు ఎక్కినాడు పల్లకి పిల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి వీరమణి కంఠుడు ఎక్కినాడు పల్లకి పందల బాలుడు పంబావాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి సోదరుడు కన్ముఖ సోదరుడు గణపతి సోదరుడు కన్ముఖ సోదరుడు ఇరుమేలి వాసుడు ఏకాంత వాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అరెరే పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి మదగజ వాహనుడు ఎక్కినాడు పల్లకి మహిషి మర్దనుడు ఎక్కినాడు పల్లకి మదగజ వాహనుడు ఎక్కినాడు పల్లకి హరిమల వాసుడు నీలిమల వాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి భక్తుల బ్రోచే బంగారు స్వామి హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల 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 పల్లకి ఓం స్వామియే శబరిమల శరణమల అయ్యప్ప దేవాయ నమః
భ్రమరీగిరి శిఖర ఘనయోగ ముద్రాయ నమః పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః పడిమెట్ల పైకెళ్ళి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి ఇరుముడులు స్పృశించి శుభమును దీవించి జన బృందముల చేరే జగమేడు స్వామి తన భక్తులు నరించు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగన ఓంకారమూర్తి స్వాములందరూ తనకు సాయం కాగా ధీమంతుడై లేచే ఆ కన్య స్వామి పట్టబంధము వీడి భక్తతతికై పరుగు పరుగున వచ్చ గుడిపైకి నరుడై అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః ఘోరకీకారణ్య సంసార యాత్రికుల శరణు ఘోషలు విని రోజు శబరీష పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు పంప విష్ణువైభవం విశ్వరక్షకం పుణ్యదాయకం శ్రీపద్మనాభం శాంతాకారం శ్రీపద్మనాభం రాజపూజితం కీర్తిదాయకం పరమపురుషం జగదీశ్వరం పంకజనాభం శ్రీనారాయణం విష్ణువైభవం విశ్వరక్షకం పుణ్యదాయకం శ్రీపద్మనాభం శాంతాకారం శ్రీపద్మనాభం రాజపూజితం కీర్తిదాయకం నారాయణం శ్రీనారాయణం లక్ష్మీవల్లభం శ్రీనారాయణం వేదదాయకం దశావతారం శ్రితజనప్రియం శ్రీపదాంబుజం క్షీరసాగరం శయనసుందరం నారాయణం శ్రీనారాయణం విష్ణువైభవం విశ్వరక్షకం పుణ్యదాయకం శ్రీపద్మనాభం నయనమోహనం దర్శనం సుఖం లక్ష్మీవల్లభం ఐశ్వర్యప్రదం బోధన్ మండలంలో కాకాస్పేట్లో దేవునిగుట్టపై వెలిసినటువంటి అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ సంవత్సరం 28వ సంవత్సర వార్షికోత్సవ భక్తుల చేత జరుపుకోవడం జరిగింది. ఈ సంవత్సరంతో 27 పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి శుభ సందర్భంలో స్వామివారి యొక్క ఉదయం నుంచి
5:30 నుంచి సుప్రభాత సేవ, స్వామివారికి రుద్ర అభిషేకాలు, లఘున్యాస పారాయణము, భక్తుల చేత పాలాభిషేకాలు ఉత్సవ విగ్రహానికి, తర్వాత సహస్రనామార్చన కార్యక్రమం, సహస్రనామం అయిన తర్వాత హారతి, మంత్రపుష్పము, పడి పూజ మహోత్సవం. ఇదంతా కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు అందరూ భక్తుల చేత స్వామివారి గుళ్ళో జరపడం జరిగింది. ఈ శుభ సందర్భంలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా, స్వామివారి భక్తులందరికీ కూడా, బోధనలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఆ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి కరుణా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనసారా కోరుతూ స్వామి శరణమయ్యప్ప. ఏకచక్రపుర అయ్యప్ప స్వామి ఆలయంలో 28వ వార్షికోత్సవం నేటి రోజున ఘనంగా జరిగింది. అయ్యప్ప వారికి అభిషేకాలు, సహస్రనామార్చన, పడి పూజ, భజనలతో, అన్నదానంతో కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఘనంగా ఈ రకంగానే జరుగుతుంది. దీని భక్తులందరూ అన్ని రకాలుగా సహకరిస్తూ కార్యక్రమం దిగ్విజయం చేస్తున్నారు. అందరికీ పేరు పేరున ఓం శ్రీ స్వామి